మీరు సరదాగా తీసుకోండి, అందరూ నవ్వకండి లేకపోతే తిట్టకండి నన్ను. అయ్యో! లేడీస్ టైలర్ దగ్గర నుంచి మొన్న ఆ నలుగురు ఎన్ని సినిమాలు మీ ముందు చేశాను కదా నేను. నాకు ఆయనతో యాక్ట్ చేసే అవకాశం రాలా. అంటే అప్పటికి ఆయన పాలిటిక్స్కి వచ్చేసారు. నేను యాక్టర్ని నేను ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి ఆయన రాజకీయాలకు వచ్చేసారు. సో నాకు కుదరలా. చివరికి ఇక నాకు భయం వేసేసింది. ఆల్మోస్ట్ ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. ఈయనతో యాక్ట్ చేసే అవకాశం నాకు ఉండదా ఈ జన్మకి, ఏంటి నా ఎందుకు ఈ బతుకు, నేను ఎందుకు యాక్టర్ అయ్యాను, ఇలా ఫీల్ అయితే ఒక రోజున బాపు రమణ గారు, మీకు తెలుసు కదా, పెళ్లి పుస్తకం చేశా, మిస్టర్ పిల్లని చేశా, బోలని సినిమాలు చేశాను, రాంబంటు నేనే తయారు చేశాను రాంబంటు, ఇట్లా చాలా సినిమాలు చేస్తూ ఉండగా బాపు రమణ గారి ఆఫీస్లో కూర్చున్నాను. డిస్కషన్ జరుగుతాం. ఏంటండి డిస్కషన్ అన్న, పెద్ద ఆయన ఒక సినిమా ఇచ్చారు నాకు. మా పెద్ద ఆయన అన్న, అవును మీ పెద్ద ఆయన మాకు సినిమా ఇచ్చారు. ఏంటంటే శ్రీనాథ కవి సార్వభౌమ అని ఒక అద్భుతమైన రచయిత, అతనికి ఎంత ఉంది. శ్రీనాథ కవి సార్వ గురించి మొత్తం మూలపూడి రమణ గారు, బాపు గారు ఇద్దరు చెప్పారు. ఇదేంటండి అన్న, ఇదేంటంటే షూటింగ్కి వెళ్తున్నాం. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే అక్కడి నుంచి 1 నెల 2 నెలల తర్వాత ఎప్పుడో మేము రెడీ అవుతున్నాము, స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం. తప్పని లేచి, తెలుసుగా పెళ్లి పుస్తకం అవన్నీ మీరు చూసారుగా, పెళ్లి పుస్తకాల్లో వాటిలో నేను బాపు గారు బాపు గారికి అత్యంత ఇష్టమైన యాక్టర్లో నేను ఒకడిని. రావుగోపాలరావు అన్న నేనన్నా బాగా ఇష్టమని ఆయన చెప్పారు రండి, బాపు గారు చెప్పాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి టప్పున కాళ్ళు పట్టుకున్నా. అన్నాడు, తెలుసు కదా మీకు ఆయన పెయింటింగ్స్ ఎప్పుడైనా చూసారా? అయ్యో, నా దగ్గర కూడా ఉంది సార్, 2 పెయింటింగ్స్ ఉన్నాయి, వరల్డ్ ఫేమస్. మా ఇంటికి వచ్చి బాపు గారు, ఏంటండి మీ ఇంట్లో సినిమా యాక్టర్లాగా మీ ఇట్లా ఫోటోలు ఏంటి అని అన్నారు. నాకు అలవాట్లేదండి, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఇంట్లో పెట్టుకోవటం నాకు అలవాట్లేదు, మీరు ఎప్పుడైనా బొమ్మేసి ఇస్తే నాది నేను పెట్టుకుంటాను. అక్కడి నుంచి వారం రోజుల్లో పటం కట్టి పంపించారు నాకు బాపు గారు, మహానుభావుడు. అయితే ఆయన కాళ్ళు పట్టుకుంటే, హే ప్రసాద్ ఏంటి యాక్ట్ చేస్తున్నారు, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నారు అన్నాడు. కాదు సార్, నాకు చిన్న రిక్వెస్ట్. ఏంటి అని, ఏమండి పెద్ద ఆయన ఇప్పటికే ఆయన సీఎం 2 times ఆల్రెడీ, ఇంకా మళ్ళీ ఆయన సినిమాలు యాక్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నా అదృష్టం ఏంటో తెలియదు, మీరు దర్శకత్వం వహించి మీరు చేసి సినిమా చేస్తున్నారు. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా ఒక సీన్ అన్నా సరే, చిన్న వేషం అయినా సరే, పెద్ద వేషం అయినా సరే, ఏదో ఒకటి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓహో అదే వెంకటరావు అంటే మునపూడి వెంకటరావు గారిని, ఏంటి మన ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నాడు ఈయన అని అంటేను, సరే ఓ పని చేద్దాం, రేపు వెళ్తున్నాం కదా పెద్ద ఆయనకి చెప్దాం. నేనన్నా, మీరు చెప్తారో ఏం చేస్తారో నాకు తెలిసి మా పెద్ద ఆయన నన్ను వద్దని అంటారని నేను అనుకోను, కానీ నాకు సరిపోయే క్యారెక్టర్ ఉండాలి కదా, మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వడం మెంటల్గా అది ఇది అని వాళ్ళని విపరీతంగా ప్రెషర్ పెట్టేశాను. నేను అప్పటికే నేను హైలీ సక్సెస్ఫుల్ హీరో అని, ఏంటి బోల్డెన్ని సూపర్ హిట్స్ చేసేసిన హీరోని. అయితే నేను అడుగుతున్న దానికి వాళ్ళు ఏమనుకున్నారేంటో నాకు తెలియదు. హైదరాబాద్ ఏదో షూటింగ్కి వెళ్ళాను నెక్స్ట్ వీక్ ఏదో షూటింగ్కి వస్తే పిలుపు వచ్చింది నాకు. ఇట్లా పెద్ద ఆయన ఒకసారి, అక్కడంతా మనకు తెలిసిన వాళ్ళే కదా, మా నందమూరి ప్రసాద్ అని సెక్రటరీ ఉండేవాడు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు, చుట్టూ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేశారు, పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఏంటి నువ్వు ఎక్కడున్నావు? హైదరాబాద్. నేను హైదరాబాద్ రేపు వస్తున్నాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావో తెలియదు, వచ్చి కలువు అయింది. ఆయన అడుగుతున్నారు, పెద్ద ఆయన అడుగుతాం. ఆహా, మనం హైదరాబాద్ వస్తే పొద్దున్నే 3ంటికి, ప్రసాద్ ఎలా ఉన్నారు, ఏంటి బాగుందా, అంతా బాగుందని కింద ఆయన జ్యోతి చిత్రలో సితార్లో ఆయన భలే చూసేవారు. అందులోంచి నా బొమ్మలు ఆయన ఉంటే తీసి అక్కడ పెట్టి చూసి, అయ్యా నేను అవును బాపు గారు చెప్పారు మీకు ఏదో మన సినిమాలో యాక్ట్ చేయలేము. నిజమే, మనం కలిసి నటించలేదు, తప్పకుండా చేద్దాం. మరి వారు ఏదో అంటున్నారు, వారితో డిస్కస్ చేయండి మీరు. లక్కీగా బాపు గారు వాళ్ళు వచ్చారు, లోపలికి పిలిచి, ఏంటి మరి మనవాడు ఏదో నాతో యాక్ట్ చేస్తారని అంటున్నారు వారిని అని అంటేను, సరిహద్దు రాజు అది ఉందండి, అందులో ఏమవుతుందంటే గమ్మత్తుగా అంతర్నాటకం ఒకటి వస్తుందండి, అందులో అంతర్కథ వస్తుంది. ఆ రాజు రాసింది నల దమయంతి సాంగ్ ఒకటి పెట్టారు, అది కూడా వస్తుంది.
ఈ రెండు మీరే వేయాలట, చాలా సంతోషం. మనకి లోపల ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను నేను. ఒకటి అనుకుంటే 2 క్యారెక్టర్లు వచ్చి బాగుంది అనుకుని అంటే ఆయన నాతో జోక్ చూడండి. బయలుదేరదామా? రైట్, బయలుదేరతారా? చాలా సంతోషం, నమస్కారం. చూడు ప్రసాద్, మీరు పని చేయండి, దమయంతిని ఎవరో ఒకళ్ళు మీరే తెచ్చుకోండి. అయ్యో ఇది బాగానే ఉంది ఇదేదో అనుకుని, అదృష్టవశాత్తు నేను 34 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను తెలుసుగా. అందులో మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమనిని ఇంట్రడ్యూస్ చేసాం. చేస్తే లక్కీగా అమ్మాయి కొంచెం టచ్లో ఉన్నారు. అప్పుడే మిస్టర్ పెళ్ళాం అయ్యింది కాబట్టి చేయించి, మా వాళ్ళతో చేయించి ఫోన్ చేయించి ఆ అమ్మాయిని అడిగిస్తే, అయ్యో మీరు చెప్పటం ఏంటి, పెద్ద ఆయన సినిమా ఏంటి, అసలు నాకేం అవసరం, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మీరు ఏం చేయమంటే అది చేద్దామని చాలా గౌరవం ఇచ్చి ఆమెని చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా వచ్చి ఆ అమ్మాయి కూడా చేసింది. ఆ విధంగా పెద్ద ఆయనతో ఒక్కటి మాత్రం చెప్తే, ఇది మనసులో పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి. ఫస్ట్ షాటు నేను రాజుది, ఆయన పెద్ద ఆయనేమో ఆయన ఈ ఫేవరెట్. ఆ రచయిత శ్రీనాథుడు అనేవాడు ఈ రాజుకి ఫేవరెట్. సో అదేదో ఇష్టంగా నడితే నేను యాక్ట్ చేస్తున్నాను, మనం ఏం చేస్తున్నామో తెలియదు. పెద్ద ఆయన, బాపు గారు మీ పర్మిషన్తో ఒక చిన్న ప్రసాద్కి ఒకటి చెప్పొచ్చా, ప్రసాద్ గారికి ఒకటి చెప్పొచ్చా? అయ్యో అయ్యా భలేవారండి, మాకంటే మీకే శిష్యుడు ఎక్కువ, అతను మీ శిష్యుడే, మీరు చెప్పండి అంటే వచ్చి పెద్ద ఆయన వెనక వీపు మీద లాక్ కొట్టారు. అయ్యో ఇలా నుంచున్నాం. మీరేమిటి, మీరు రాజేంద్ర ప్రసాద్, మేము ఎన్టీ రామారావు కాదు, మీరు ఒక రాజు, ఈ దేశానికి కింగ్ మీరు, మేము రచయితలు, మీరేంటి ఇలా ఉన్నారేంటి, నో యూ హ్యావ్ టు బి లైక్ కింగ్ అలా నేర్పించారు. విషయం ఏంటంటే అప్పటికే మన కాళ్ళు వణుకుతున్నాయి కింద, ఆయన ముందు డైలాగ్ చెప్పడమే మనకు పడిపోతాను, రచ్చబడిపోతాను. అలాంటిది ఈ అన్నీ కరెక్ట్ చేసి ఆయన చేసి అప్పుడు డైలాగ్ చెప్తే వెరీ గుడ్, బ్రహ్మాండం, బాగుంది, అలా చెప్పండి. ఆయన నేర్పడం అదృష్టం కదా, నిజంగా గొప్ప విషయం అండి. ఆయన దగ్గర ఆ విధంగా శ్రీనాథ కవి సార్వభౌమ యాక్ట్ చేశా చివరికి. నిజంగా ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలే, ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలే. నా అదృష్టం ఆయనతో చివరికి చేయలేదు అనిపించుకోకుండా చివరికి ఆయనతో యాక్ట్ చేశా. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. వారు నాకు దయదలిచి నన్ను ఒప్పుకోవడం నిజంగా అది వారి గొప్ప విషయం.